వరదరాజిరెడ్డికి ఉండే మార్గం దండోపాయం. ఈ దండోపాయం కూడా ఆయనంతగా ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకొని ఉండే మనుషులం కాదు. 36 సార్లు చెప్తాను నేను. నీ చేత కాక పోలీసులను అడ్డ పెట్టుకొని, ఇది పోలీస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది పోలీస్ ప్రభుత్వం. పోలీసులను అడ్డ పెట్టుకొని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు. అందులో భాగంగా నీ అభిప్రాయము, నీ వ్యూహము, నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి, ఎలక్షన్ అధికారి ఈఓపిఆర్డి, ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు, రామాంజనేయ రెడ్డి. ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే 3వ సచివాలయ సెక్రటరీ మహేశ్వరి. ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాల. ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి. వరదరాజిరెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం 6 మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లము, ఈ 14 మందిని లోపలికి రానియకుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం. ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను శిఖండిలాగా అడ్డపెట్టి ఆపుతాం. భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డపెట్టినట్టు అడ్డపెడదాం పోలీసులను. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దాడి చేస్తూ ఉంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే, పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నిలువరించి లోపల 6 మంది లోపలికి పంపించి కోరం ఉండడానికి, ఎన్నిక కావడానికి 11 మంది ఉండాలి. అంటే మరొక 5 మంది తక్కువ ఉండారు. ఈ 5 మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు, ఈ 6 మందికి మేము కార్డు పంచాయత్ సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా 5 మందికి తయారు చేసి 5 పేర్లతో 5 మందిని లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి పంపిస్తే 5 మందిని ఈ మహేశ్వరి అనే గోపవరం గ్రామ పంచాయతీ సచివాలయ 3వ సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాల. ఆ పాపకు చెప్పినారు ఈ 5 మంది ఫేక్, కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని. ఆ పాప అంగీకరిస్తుంది. 11 మంది కోరం ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజనేయ రెడ్డికి చెప్పినారు. బయట పోలీసు వాళ్ళకు మమ్మల్ని నిలువరించమని చెప్పినారు. వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు. ఇది ఆయన పక్కా వ్యూహం. అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది. ఎక్కడే వెంటాడిందంటే కదా, పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా పూర్తిగా 100కు 100. వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు. వాళ్ళ మాట వినంది. ఆయనకు దురదృష్టం ఏంటంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది. ఆ పాపకు అభినందనలు చెప్తున్నాం మేము. నా ఉద్యోగం మీరు తీసేసినా, నన్ను మీరు బెదిరిస్తున్నారు, నా ఉద్యోగం తీసేసినా నేను నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది. చెప్పి ఆ 5 మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది. ఆ పాపను బతివెలనాడినారు, వినకపోతే బెదిరించినారు. అయినప్పటికీ ఆ పాప వినాలే. ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయ రెడ్డి మీద ఒత్తిడి. ఏమని, 6 మంది మా వాళ్ళు ఉండారు, కోరం లేదు, అయినా కోరం ఉందని చెప్పి 11 మంది ఉండారని చెప్పి 5 పేర్లు రాసి ఎన్నికను ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు. ఆయన కూడా నిజాయితీ పరుడు. నేను అలా చెయ్యను, నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా, ఇలా 6 మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉండారు, 11 మంది లేరు, ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు, వాయిదా వేయాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు. రూములు పిలిచిపోయి ఆయన పట్ల దుర్భాషలాడినారు. చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా, శారీరకంగా. కానీ ఆయన వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనేయ రెడ్డికి కూడా మేము అభినందనలు చెప్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాయిదా వేసినారు. ఈ 2 అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. లేకపోతే పుస్తకంలో రాసుకోండి వరదరాజిరెడ్డి, గతంలో లాగా. గతంలో ఎన్ని చేయలే ఆయన.
మా హయాంలోనే మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ విషయంలో ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో తిష్ట వేసి జమ్మలమడుగు ఆర్డీఓ వినాయక ఎన్నికల అధికారి ఇస్తే ఆ రోజు బలం లేకపోయినప్పటికి కూడా 2 రోజులు వాయిదా వేసి 3 రోజులు ఆసం రఘురామిడిని చేసుకున్నారు. అంతకుముందు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆర్ఎంకర్స్ పైన రాసినారు. ఆ రోజైతే దారుణం. వరదరాజరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను, వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి ఎన్నిక చేసినాడు. అంటే ఆయనకు అలవాటు అది. ఒకసారి గోపవరం పంచాయతీలోని లింగారెడ్డి మీద దౌర్జన్యమే చేసినారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడూ దౌర్జన్యం చేయలే. రమణారెడ్డి చేయలే, లింగారెడ్డి చేయలే, కొవ్వూరోళ్ళు చేయలే, ఎవరు చేయలే. ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరం దౌర్జన్యం చేయలే. ఒక్క వరదరాజరెడ్డి మాత్రమే. కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా దౌర్జన్యం చేసేది ఆయనే. హింసను ప్రేరేపించేది, దౌర్జన్యం చేసేది ఆయనే. కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకునేది కూడా ఆయనే. ఇది ఆయనకు ఆనవాయితీ అయిపోయింది. ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గము, దౌర్జన్యము మేము చెప్పడం కాదు ప్రజలారా, మీడియా సోదరులు అడిగితే వాళ్ళే చెప్తారు. పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించినారో. పోలీసులు ఈరోజు మా మీద చేసినది అయితే అది అసలు అది మా మీద చేసిన దాడిని కాదు చెప్పాల్సినది. నిజంగా చెప్తాను నేను, ప్రజాస్వామ్యం పైన పోలీసులు చేసిన దాడి మా మీద కాదు వాళ్ళు చేసింది, ప్రజాస్వామ్యం పైన చేసినారు వాళ్ళు. 14 మంది వార్డు మెంబర్లు ఈ నుంచి 100 మీటర్ల దూరంలో పంచాయతీ ఆఫీసు ఉంటే అక్కడికి పిలుచుకొని పోయేదానికి రక్షణ కల్పించలేమంటారు. పిలుచుకొని పోయేదానికి సహకరించరు. పోనీ మీరు సహకరించకపోయినా పర్వాలే, వాళ్ళు రాళ్లతో దాడి చేస్తున్నారు, మమ్మల్ని మేము ఆత్మరక్ష చేసుకొని మా వాళ్ళతో మేము పోతామంటే మీరెవరు రావద్దంటారు. వీళ్ళ వెంట మేము ఎవరు రావద్దంట, వీళ్ళు మాత్రమే పోవాలంట. వీళ్ళు ఒక 20 అడుగులు వేస్తానే వాళ్ళు రౌడీలు రాళ్లతో దాడి చేస్తారు. దాడి చేస్తానే పోలీసు వాళ్ళు ఏమనరు. ఇంత పక్షపాత ధోరణితో, ఇంత హృదయ విదారకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా అంటే ఏ విధంగా మీరు సహకరించాలనిపించింది పోలీసులను అడుగుతా ఉన్నా. ఇవన్నీ పోలీసు వాళ్ళు సమక్షంలోనే జరిగిన దాడులలో మా కార్లు పగిలిపోయినాయి, మా మనుషులకు దెబ్బలు తగిలినాయి, మా వార్డు మెంబర్లకు కూడా దెబ్బలు తగిలినాయి. పట్టించుకోలే. నాకు బాధ కలుగుతూ ఉండేది ఏంటంటే, నేను పోలీస్ వారిని అడుగుతా ఉన్నా, నాకు బాధ కలిగింది ఎక్కడంటే, వైస్ సర్పంచ్ పదవి రైట్, దుర్మార్గం చేశారు, దౌర్జన్యం చేసినారు, ఒకవేళ పోతే పోయింది, వస్తే వచ్చింది అనుకున్నాంలే. వాళ్ళు అంతంత రాళ్లతో దాడులు చేస్తా అంటే, ఇంత రాళ్లతో మీరు చూస్తా గమ్మున పక్కనే ఉంటే, మీరే పోలీసులకు మా వాళ్ళని పట్టిస్తా అంటే, పొరపాటున వాళ్ళు చేసిన రాళ్ల దాడుల్లో వీళ్ళలో ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే న్యాయమేనా? పోలీస్ ఆఫీసర్లందరినీ అడుగుతానా, న్యాయమేనా?